హలో గైస్, రేపటి మార్కెట్ అనాలిసిస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం గైస్. అలాగే ఈ వారం మార్కెట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే నిఫ్టీ సెన్సెక్స్ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే రేపు మార్కెట్స్ మనకి పాజిటివ్గా ఉండొచ్చా, ర్యాలీ ఉండొచ్చా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే జీడిపి ఆల్మోస్ట్ 7.8% పోస్ట్ చేసింది. సో మార్కెట్స్లో రివర్సల్స్ వచ్చి పాజిటివ్గా ఉండొచ్చా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఈ వారంలో కొంత పాజిటివ్గా ట్రేడ్ అయ్యే కొన్ని స్టాక్స్ గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే కనుక గిఫ్ట్ నిఫ్టీ 24,585 పాయింట్స్ దగ్గర సో మనకు క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. సో అరౌండ్ 32 పాయింట్స్ పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. సో మన నిఫ్టీ చూస్తే కనుక సో 24,500 బిలో మనకి క్లోజింగ్ ఇచ్చింది. అరౌండ్గా 24,426 పాయింట్స్ దగ్గర అరౌండ్గా క్లోజింగ్ ఇచ్చిందనమాట. సో మనకి న్యూస్ వచ్చేసరికి మనకి జీడిపి వచ్చేసరికి 7.8% పోస్ట్ చేశారు. లాస్ట్ 5 క్వార్టర్స్ కన్నా కూడా సో బెటర్ మనకి జీడిపి గ్రోత్ రేట్ అనేది మనకి పోస్ట్ చేశారనమాట. చాలా సో ఎక్స్పెక్టేషన్స్ని బీట్ చేసింది. సో ఖచ్చితంగా మన మార్కెట్స్ కొంత పాజిటివ్గా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఈవెన్ 200-250 పాయింట్స్ కూడా ఓపెన్ అవ్వచ్చు. మనం రేపు మార్నింగ్ గిఫ్ట్ నిఫ్టీ అబ్జర్వ్ చేయాలి. సో ఒకవేళ మార్కెట్ కనుక సో 24,500 పైన ఓపెన్ అయ్యి సో ఈ లెవెల్ పైన మనకి సస్టైన్ అవ్వగలిగితే కనుక సో మళ్ళీ కూడా మార్కెట్స్లో రివర్సల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఏదైతే జీడిపి గ్రోత్ రేట్ 1 or 2 days మనకి ఇంపాక్ట్ కలిగించవచ్చు. సో మార్కెట్లో రివర్సల్స్ రావచ్చు. బట్ ఓవరాల్ ట్రెండ్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఓవరాల్ ట్రెండ్ అయితే కనుక ప్రజెంట్ నెగిటివ్గానే ఉంది. సో ట్రంప్ థారీస్ వల్ల సో కొంత రిలీఫ్ ఉండొచ్చు. లాంగ్ రన్ మనకి ఏదైతే ఈ వీక్ మొత్తం మనం కంపేర్ చేస్తే కనుక కొంత పాజిటివ్గానే ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ 24,500 పైన మార్కెట్ కనుక సస్టైన్ అయితే కనుక సో నిఫ్టీ ఈ వారం మనకి 24,700 నుంచి 750 మనకి సో ఇమీడియట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. ఒకవేళ ఇది బ్రేక్ అయితే 24,900. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ 25,000 మనకి ఇవి మనకి ఈ వారం మనకి రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. లేదు ఒకవేళ జీడిపి గ్రోత్ రేట్ వల్ల కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వల్ల 24,500 బ్రేక్ అయితే కనుక ఫర్దర్ మనకి పడే ఛాన్స్ ఉంది. సో నియర్ బై సపోర్ట్స్ మనం చూస్తే కనుక నిఫ్టీ 24,350, అలాగే 24,200, అలాగే 24,000 లెవెల్స్ మనకి సపోర్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఇవి మనకి ఈ వారం కోసం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. సో మ్యాక్సిమం రేపు మనకి గ్యాప్ అప్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అది 100 పాయింట్స్ 150 పాయింట్స్ అనేది మనం రేపు మార్నింగ్ గిఫ్ట్ నిఫ్టీ బట్టి చూడొచ్చు. సో ఈ లెవెల్ పైన కనుక మార్కెట్ సస్టైన్ అయితే ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ సస్టైన్ అయ్యి రివర్సల్స్ వచ్చి ర్యాలీ స్టార్ట్ అయితే కనుక మనకి 24,700 నుంచి 750 రేపు మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ హ్యూజ్ గ్యాప్ అప్ ఏమైనా అయితే కనుక సో 24,900 మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకి సో నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట ఈ వారం కోసం. అలాగే సెన్సెక్స్ మనం చూస్తే కనుక సెన్సెక్స్ కూడా 82,000 లెవెల్ రెసిస్టెన్స్ తీసుకుని అక్కడి నుంచి కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపించింది. సో ప్రజెంట్ అయితే కనుక 80,000 సపోర్ట్ బ్రేక్ అయింది. బట్ కొంత గ్యాప్ అప్ ఉండొచ్చు. 80,000 మనకి ఒకవేళ బ్రేక్ అయితే కనుక 81,500 లెవెల్స్ నుంచి 82,000 మనకి మేజర్ రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది గైస్. లేదు ఒకవేళ సో ఏదైతే జీడిపి గ్రోత్ రేట్ వల్ల కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయినా అక్కడి నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ ఏమైనా వస్తే కనుక ఇమీడియట్గా మనకి 79,000 అలాగే 77,800 నుంచి 78,000 కూడా మనకి సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ ఈ వారం మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ సెన్సెక్స్ చూస్తే కనుక ఇవి మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కింద సో మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి సెన్సెక్స్ అనాలిసిస్ అనమాట. అలాగే ఈ వారంలో కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ వీక్లో మనం అపోలో గురించి డిస్కస్ చేసాం. 210 లెవెల్ బ్రేక్ అయితే కనుక మనం అక్యూములేట్ చేసుకోవచ్చు అని. స్టాక్ ఆల్మోస్ట్ 270 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. అలాగే ఇజ్మో గురించి కూడా డిస్కస్ చేసాం. బట్ ఇప్పుడు ఇది మనకి ఏఎస్ఎం లిస్ట్లో యాడ్ చేశారు. బట్ ఈ పర్టికులర్ స్టాక్ లాస్ట్ వీక్లో కూడా మనం డిస్కస్ చేసాం అనమాట. ఆల్మోస్ట్ మనకి సో 200 పాయింట్స్ దాకా కూడా ర్యాలీ ఇచ్చింది. ప్రజెంట్ అయితే కనుక అవాయిడ్ చేయండి. బుక్ ఎంట్రీలో ఉంటే ఇప్పుడు అటువంటి స్టాక్స్ని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోగలం గైస్. అలాగే నెక్స్ట్ మనకి ఈ వారం స్టాక్స్ గురించి డిస్కస్ చేస్తే కనుక ఆల్రెడీ మనం అపోలో లాస్ట్ వీక్లో డిస్కస్ చేసాం. 210 లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మనం డిస్కస్ అనేది చేసాం. పాజిటివ్ ఉంటే ఫర్దర్గా కూడా పైకి వెళ్ళొచ్చు అని. సో ఆల్రెడీ చాలా మంచి షార్ట్ ర్యాలీ కనిపించింది అనమాట. ఒకవేళ ఫ్రెష్ ఎంట్రీస్ కోసం అయితే అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి యాడ్ చేయండి. సో 240 నుంచి 250 మనకి సపోర్ట్ లెవెల్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ రేపు ఏమైనా స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగితే ఈ రీజన్లో ఏమైనా రివర్సల్ వస్తే కనుక అప్పుడు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో 270 నుంచి 275 మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే మనకి 290 నుంచి 300 కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అపోలో అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హెచ్బిఎల్ ఇంజిన్ గైస్. లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి మనకి ఈ పర్టికులర్ స్టాక్ 800 లెవెల్ టెస్ట్ చేసింది అనమాట. 800 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఆ తర్వాత స్లైట్గా పడుతుంది మార్కెట్
మార్కెట్ పడడం వల్ల పడింది, బట్ మళ్ళీ కూడా సో స్ట్రాంగ్ రివర్సల్ అయితే వచ్చింది. సో కంప్లీట్ బయ్యర్స్ అయితే కనుక ఖచ్చితంగా ఉన్నారనమాట. సో 800 పైన సస్టైన్ అవునాయండి. మండే రోజు కూడా అబ్జర్వ్ చేయండి. ట్యూస్డే ఒకవేళ 800 పైన సస్టైన్ అయితే అప్పుడు అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. 850, 880 లెవెల్స్ మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో అబ్జర్వ్ చేసి తీసుకోండి, ఎందుకంటే సో ఆఫ్టర్నూన్ కొంత సెల్ ఆఫ్ అనేది కనిపించింది అనమాట. సో 800 పైన సస్టైన్ అయితే మాత్రమే అక్యూములేట్ చేసుకోండి. సో ఇది మనకి హెచ్పిఎల్ ఇంజన్ గురించి అనమాట. సో అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి నైకియా కూడా ఓవరాల్ ట్రెండ్ మనకి పాజిటివ్గానే ఉంది. సో ఏదైతే ఇక్కడ మనకి సో క్లోజింగ్ అప్పుడు కూడా కొంత బయస్ అనేది కనిపిస్తుంది అనమాట. సో అబ్జర్వ్ చేయండి, రేపు కనుక మనకి 225 పైన ఒకవేళ సస్టైన్ అయితే కనుక సో మనం అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. సో 210 కానీ 200 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో 235 నుంచి 240 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 250 మన సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు నైకియా గురించి అనమాట. ఇది స్లో గ్రోత్ స్టాక్, ఎందుకంటే మనకి F&O స్టాక్ ఇప్పుడు కూడా స్లోగా మూవ్ అవుతాయి అనమాట. సో మనకి స్మాల్ టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి రతన్ ఇండియా అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి స్ట్రాంగ్ రివర్సల్ అయితే వచ్చిందనమాట. అబ్జర్వ్ చేయండి, ఒకవేళ పాజిటివ్ ఉండి 58 నుంచి 60 రీజన్ పైన ఒకవేళ సస్టైన్ అయ్యి మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే సో మనకి 65, 70 ఇమీడియట్ టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. 50 స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో హోల్డ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మనకి రతన్ ఇండియా గురించి అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కబ్రా గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి 250 నుంచి స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. ప్రజెంట్ అయితే కనుక 290 రెసిస్టెన్స్, 290 నుంచి 300 రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుంది. అబ్జర్వ్ చేయండి, 280 పైన ఒకవేళ సస్టైన్ అయితే కనుక సో 250 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో 300 నుంచి 310 ఫస్ట్ టార్గెట్, ఈవెన్ 330 కూడా మనకి సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్లోగా మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది, ఎందుకంటే స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చింది కాబట్టి. ఇప్పుడు ప్రజెంట్ ఈ లెవెల్ బ్రేక్ అయ్యేదాకా మనకి స్లో మూవ్ అవ్వచ్చు. ఒకవేళ 300 బ్రేక్ అయితే కనుక సో 330, 350 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి సో 5th స్టాక్ అనమాట. సో ఇవన్నమాట 5 స్టాక్స్ కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఇంకేమైనా స్టాక్స్ నుంచి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో రేపు మండే వీడియోలో ఏమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మండే వీడియోలో అవన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.